ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రజలు కీలక నిర్ణయానికి వచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామంటూ హస్తం పార్టీ ఇచ్చిన హామీని తామే నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా తాము ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆపేస్తామని చెబుతున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దని రేవంత్ చెప్పారని, అయితే తాము జనవరి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా లేదా అనేది తేలకపోవడంతో ఆ హామీని తామే అమలు చేసుకునే ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల మాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వినియోగదారులే సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల నుంచే కరెంటు బిల్లులను కట్టబోమని తేల్చి చెబుతున్నారు. పోటాపోటీగా జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. అసలు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా వాగ్దానాలు చేసేసింది. 2023 నవంబర్ 10న పాలకుర్తితో పాటు హైదరాబాద్లోని అమీర్పేట్, సీతాఫల్ మండి చౌరస్తా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను కట్టవద్దని, ఆ మొత్తాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కడతారని భరోసా ఇచ్చారు. ఆ హామీలను నమ్మే తాము ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించామని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయటంలో మాత్రం అంత వేగంగా పనిచేయటం లేదు. 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉపయోగించుకునే గృహ వినియోగదారుల బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఘంటాపథంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు నములుతున్నారు. డిసెంబర్ నెల నుంచే బిల్లులు కట్టవద్దని ఖరాఖండిగా చెప్పిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను సీఎం అయి 1.5 నెలలు గడుస్తున్నా విద్యుత్ బిల్లులపై నోరు మెదపడలేదు. కేవలం పథకాలను అమలు చేసేందుకే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 దరఖాస్తులను స్వీకరించి వాటన్నిటినీ కంప్యూటరీకరణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దని నాడు పిలుపునిచ్చి ఇప్పుడు జనవరి నెల కూడా ముగుస్తున్నా నోరు మెదపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లులపై కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగిస్తున్న గృహ వినియోగదారులు సుమారు 1,05,00,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 67 లక్షల వరకు ఉండగా ఎన్పీడీసీఎల్ పరిధిలో మరో 38 లక్షల మంది వరకు వినియోగదారులున్నట్టు అంచనా. కొన్ని నెలల్లో వినియోగించే విద్యుత్ అవసరాలను బట్టి ఇది కాస్త అటు ఇటుగా మారుతుంది. సగటున 1,05,00,000 మంది వినియోగదారులు ప్రతి నెల సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సంవత్సరానికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అదనంగా కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు కూడా ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందా, లేక డిస్కంలు భరిస్తాయా, లేక వినియోగదారులు భరించాల్సి ఉంటుందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా, లేక వినియోగదారులే హామీని అమల్లోకి తీసుకొస్తారా అన్నది వేచి చూడాల్సిందే.